నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా కన్వీనర్ మరియు సెంఘల్ ఉలేమా అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రసాదీ గారి అధ్యక్షతన స్థానిక డబ్రా మస్జిద్ నందు జరిగిన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ నెల 25వ తేదీన మానవహారాన్ని నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని సిటీలలోనూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలియజేశారు. కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవగాహన సదస్సులో గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ అబ్దుల్ సమద్ మరియు ట్రెజరర్ ఆడిటర్ భాషా, సిఓ కన్వీనర్ మస్తాన్, అలగడ్డ జేఏసీ అధ్యక్షులు బీర్వేవాలే భాషా, సిరివెల్ల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫరూక్, మౌలానా హుసేన్, మౌలానా ఇద్రీస్, సిపిఐ సీనియర్ కామ్రేడ్ సలాం ఖాన్, కౌన్సిలర్ సలముల్లా, కౌన్సిలర్ తమీం, కౌన్సిలర్ ఎస్డిపిఐ ఎజాజ్ హుసేన్, ఇన్ఫాస్ బాబా ఫక్రుద్దీన్ మొదలగు వారు పాల్గొన్నారు. वक्त तक मुकाबला करते ही रहेंगे, ये मुस्लिम पर्सनल बोर्ड का दावा है। तो इस वास्ते इंशाअल्लाह हम बराबर तौर पर मुस्लिम पर्सनल बोर्ड की आवाज में आवाज मिलाते हुए हर बार जब भी वो ऐलान करेंगे, जिस तरीके से भी वो ऐलान करेंगे, उसमें बराबर तौर पर నంద్యాల ప్రజలందరికీ అస్సలాము అలైకుం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు షంషుల్ ఉలేమా అనగా ఇమాముల సంఘము ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ డబ్రా మసీద్లో నిర్వహించాము. ముఖ్యంగా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చెప్పొచ్చేది ఏమంటే, ఏదైతే మనకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారో అది చాలా అన్యాయంగా దురదృష్టకరంగా ముస్లింలకు పక్షపాతం చూపిస్తూ వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా అనేక రకాలుగా మేము మా నిరసనను వ్యక్తపరుస్తున్నాము. అందులో భాగంగా 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల వరకు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ గేట్ వరకు, సంజీవ్ నగర్ గేట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు, మళ్ళీ